హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీడియో కొంచెం డిలే అయింది మిత్రులారా. మన మిర్చికి వచ్చేసి వాటర్ పెట్టడం జరిగింది. ఆ వాటర్ పెట్టడం కంప్లీట్ అయిపోయిందనమాట. ఈరోజు మనం మిర్చిలో మందు స్ప్రే చేయడానికి వచ్చాము. మనం మిర్చిలో ఈరోజు ఏం మందు స్ప్రే చేస్తాం ఏంటనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే అసలు ప్రజెంట్ మన క్రాప్ ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తా. ఈరోజు మన మిర్చిలో ఏం మందులు స్ప్రే చేస్తాం ఏంటనేది కూడా మీకు ఆ ప్రొడక్ట్స్ చూపిస్తా. వాటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ మన క్రాప్ ఎలా ఉందో చూదురుగా రండి మిత్రులారా. వాటర్ పెట్టడం కంప్లీట్ అయింది మిత్రులారా. మనది ప్రజెంట్ క్రాప్ అయితే ఇలా ఉంది. మనకి ఏంటంటే కొంచెం పండాకు అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఈ పండాకు కోసం ఈరోజు మనం స్ప్రే చేస్తున్నాము. క్రాప్ అయితే బాగానే ఉంది, కానీ మనకి ముడత కానీ ఏమీ లేదు. లైట్గా మనకి వాటర్ పెట్టడం అయిపోయింది కాబట్టి మనకి ఫ్లవరింగ్ కూడా కనిపిస్తుంది. ఏంటంటే మనకి మెయిన్గా ఈ పండాకే ఎక్కువగా మనకి కనబడుతుంది అనమాట క్రాప్లో. మనది క్రాప్ అయితే ఓవరాల్గా ఎలా ఉంది, ఓవరాల్గా వచ్చేసి క్రాప్ అయితే ఎలా ఉంది మిర్చిలారా. ఈరోజు మనం మిర్చిలో ఏం స్ప్రే చేస్తాం ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తారండి మిర్చిలారా. మనం ఈరోజు మిర్చిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. ఇది మన ఇది వచ్చేసి గరుడా కెమికల్స్ వాళ్ళదనమాట. గరుడా కెమికల్స్ వాళ్ళది పోలీస్ అనమాట. దీని లోపల మనకి ఉన్న టెక్నికల్ ఏంటంటే పిప్రోనిల్ వచ్చేసి 40%, అట్లానే మనకి ఇమిడాక్లోపిరిడ్ వచ్చేసి 40% డబ్ల్యూజీ ఫామ్లో ఉంటుంది. అంటే మనకి ఇవి గ్రాన్యూస్ టైప్లో గుళికల రూపంలో ఉంటాయి అన్నమాట. ఇవి మనం ఎకరానికి డోస్ చూసుకున్నట్టయితే 100 గ్రాముల పోలీస్ని 1 ఎకర్ దాకా స్ప్రే చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది అనమాట. మనది 3 ఎకరాలు ఉంది కాబట్టి మనం 300 గ్రామ్స్ తీసుకురావడం జరిగిందనమాట. ఈ పిప్రోనిల్ 40%, అట్లనే మనకి ఇమిడాక్లోపిరిడ్ ఉంటుంది కాబట్టి మనకి మిరప పంటను ఆశించే రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, పచ్చదోమ, అట్లనే మనకి పేనుబంక, పచ్చ పురుగు, వీటి మీద మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. పచ్చ పురుగు, శనగ పచ్చ పురుగు, వీటన్నిటి మీద అన్ని రకాలుగా ఓవరాల్గా చెప్పాలంటే మిరప పంటను ఆశించి అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద మనకి ట్రిప్స్, మైట్స్, వీటన్నిటి మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది పోలీసు. ఇది గరుడా కెమికల్స్ వాళ్ళది. దీంతోపాటు దీని కాంబినేషన్ చూసుకున్నట్టయితే మీకు మన క్రాప్ కూడా చూపించాను. మనకి పండాకు సమస్య కనపడుతుంది. పండాకు కొద్దిగా ఎక్కువగా ఉందన్నమాట. దానికి సంబంధించి మనం బేర్ కంపెనీ వాళ్ళది నాటివో తీసుకున్నాం అనమాట. ఈ నాటివో ఏంటంటే మనకి మిరప పంటలో వచ్చే పండాకు, అట్లనే బూడిద తెగులు, కాయమచ్చ తెగులు, కాయకుళ్ళు తెగులు, ఆకుమచ్చ తెగులు, వీటి మీద మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. దీని లోపల ఉన్న టెక్నికల్ కనుక చూసుకున్నట్టయితే మనకి ట్యూబాకోనోజోల్ వచ్చేసి 50%, అట్లనే మనకి ట్రైఫ్లోక్సీ స్ట్రోబిన్ వచ్చేసి 25% డబ్ల్యూజీ ఫామ్లో ఉంటుంది. అంటే ఇవి కూడా మనకి గుళికల రూపంలో ఉంటుందన్నమాట. ఇవి మనకి గ్రాన్యూల్స్ టైప్లో ఉంటుందన్నమాట. ఇది ఎకరానికి డోస్ చూసుకున్నట్టయితే నాటివ్ వచ్చేసి మనం ఎకరానికి 100 నుంచి 120 నుంచి 130 గ్రాముల దాకా స్ప్రే చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. మనది 3 ఎకరాలు ఉంది కాబట్టి నేను 350 గ్రాములు తీసుకురావడం జరిగిందనమాట. ఈ రెండు కూడా చక్కగా కలుస్తాయి అనమాట. నేటివ్ వల్ల ఏంటంటే మనకి అన్ని రకాల పురుగు మందులు కలుస్తాయి అనమాట. మనకి ఎటువంటి ఇబ్బంది లేదనమాట. మనం ఏ రకమైన పురుగు మందులైనా సరే మనం నేటివ్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు. పండాకు సమస్య మీద బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా కాయమచ్చ, కాయకుళ్ళు, బూడిద తెగుల మీద మనకి బాగా సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. ఇవి కొంచెం పోలీస్ చూసుకున్నట్టయితే మనకి 100 గ్రామ్స్ వచ్చేసి 900 రూపాయల దాకా కాస్ట్ ఉంది. నేటివ్ చూసుకున్నట్టయితే మనకి 100 గ్రాములు వచ్చేసి 800 రూపాయల దాకా కాస్ట్ ఉందన్నమాట. కాస్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. కాబట్టి ఏంటంటే మనం ఇట్లాంటి కాస్ట్లీ మందులు కొట్టేటప్పుడు భూమిలో పచ్చి ఉండేటట్టు చూసుకోండి మిత్రులారా. అంటే మనం వాటర్ పెట్టాం కాబట్టి ఈ టైంలో స్ప్రే చేసుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా మన క్రాప్లో కొద్దిగా పండాకు సమస్య ఉంది. ఇప్పుడు కొంచెం వాతావరణంలో కొంచెం మంచు కూడా పడుతుంది కాబట్టి మనం ఈ కాంబినేషన్లో తీసుకొని స్ప్రే చేయడం జరుగుతుంది మిత్రులారా. దీంతోపాటు పండాకు అనేది మనకి ఒక న్యూట్రిషన్ డిఫిషియన్సీ వల్ల కూడా రావడం జరుగుతుంది అనమాట. అందు గురించి మనం అగ్రమిన్ మ్యాక్స్ తీసుకున్నాము. దీని లోపల మనకి ఫార్ములా నెంబర్ 4 అనమాట. దీని లోపల మనకి మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి అనమాట. ఐరన్, అట్లనే మనకి మ్యాంగనీసు, జింకు, కాపరు, మెగ్నీషియము, బోరాను, ఇట్లా మొక్కకు కావాల్సిన మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి. మైక్రో న్యూట్రియన్స్ అన్నీ కూడా మనకి ఫార్ములా నెంబర్ 4లో ఉంటాయి అనమాట. అగ్రోమిన్ మ్యాక్స్. ఇది మనకి కాస్ట్ చూసుకున్నట్టయితే మనకి సుమారు 1 kg వచ్చేసి 450 రూపాయల దాకా కాస్ట్ ఉంది మనకి మార్కెట్లో. ఒక కేజీ తెచ్చుకుంటే మనకి సుమారు 3 ఎకరాల దాకా స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. ఇదేంటంటే మనకి మొక్కకు ఒక రకమైన రెసిస్టెన్స్ పవర్ ఇవ్వడానికి, మనకి పూత కాత రావడానికి, ఇట్లా మొక్కకి అన్ని రకాలుగా గ్రీనిష్నెస్ రావడానికి, మెత్తదనం రావడానికి, అన్నిటికీ కూడా మనకి అగ్రమిన్ మ్యాక్స్ అనేది యూజ్ అవుతుంది మిత్రులారా. పండాకు సమస్య మనకి మైక్రో న్యూట్రియన్స్ లోపం వలన కూడా రావడం జరుగుతుంది కాబట్టి
నాటివ్తో పాటు ఈ అగ్రోమిన్ మ్యాక్స్ కూడా కాంబినేషన్ కలిపి స్ప్రే చేసుకుంటే బాగుంటుంది. ఇక ప్లాంటోమేషన్ కూడా తీసుకొని స్ప్రే చేస్తే బాగుంటుంది కాబట్టి ఈ ప్లాంటోమేషన్ నెక్స్ట్ కాంబినేషన్లో మనం స్ప్రే చేద్దాం అన్నట్టు మనం ఈరోజు వచ్చేసి పోలీస్తో పాటు నాటివ్, అగ్రోమిన్ మ్యాక్స్ ఈ 3 కలిపి మనం ఈరోజు మిర్చిలో స్ప్రే చేయడం జరుగుతుంది మిత్రులారా. ఇది స్ప్రే చేసిన తర్వాత దీని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా నేను మీకు మరలా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను మిత్రులారా. ఈరోజు మిర్చిలో స్ప్రే చేద్దామని చెప్పి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే అవే ఫ్రెండ్స్. గరుడా కెమికల్స్ వాళ్ళది పోలీసు, దీంతోపాటు నాటివ్ ఈ 2 కలిపి మనం స్ప్రే చేయడం జరుగుతుంది అనమాట. మనకి నాటివ్ ఏంటంటే పండాకు సమస్య మీద మనకి ఎక్కువగా ఉన్నట్టయితే మనకి మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. అట్లనే పోలీస్ ఏంటంటే మనకి అన్ని రకాల రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, పచ్చదోమ, సెకింగ్ పెట్స్, దాంతోపాటు మనకి కాయ తొలుచు పురుగు, కాండం తొలుచు పురుగు, శనగపచ్చ పురుగు, ఇట్లా వీటన్నిటి మీద కూడా అన్ని రకాల పురుగుల మీద కూడా మనకి మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. పిప్రోనిల్ 40%, అట్లానే మనకి ఇమిడాక్లోపిడ్ వచ్చేసి 40%, 2 టెక్నికల్స్ ఉంటాయి కాబట్టి మనకి అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. ఈ మందులు స్ప్రే చేసేటప్పుడు కొంచెం ఏంటంటే మనకి భూమిలో పచ్చినట్టు తేమ శాతం ఉండేటట్టు చూసుకొని, అంటే వాటర్ పెట్టిన తర్వాత మీరు కనుక స్ప్రే చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇక ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.